తమ భాగస్వామి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటాయనే నమ్మకం చాలా మందిలో ఉంటుంది. కానీ ఇది నిజంగా జరుగుతుందా? పాములు చనిపోయిన మరో పాము కళ్ళలోకి చూసి తమ భాగస్వామి మరణానికి ఎవరు కారకులో తెలుసుకుని ప్రతీకారం తీర్చుకుంటాయా? దీనిపై సైన్స్ ఏం చెబుతుందో తెలిస్తే మతిపోతుంది. పాముల గురించి అనేక ఆసక్తికరమైన విషయాలు ప్రచారంలో ఉన్నాయి. ఉదాహరణకు, ఒకే వ్యక్తిని పాము పదే పదే కాటు వేయడం మీరు వార్తాపత్రికల్లో లేదా టీవీలో చూసి ఉండొచ్చు. ఇలా ఎందుకు జరుగుతుందో అని మీరెప్పుడైనా ఆలోచించారా? పాములు పగబడతాయా? మనిషిపై ప్రతీకారం తీర్చుకోగలవా అనే ప్రశ్నకు సమాధానం లేదు. శాస్త్రవేత్తల ప్రకారం పాముల మెదడు అంతగా అభివృద్ధి చెందదు. కాబట్టి అవి ఏ వ్యక్తిని గుర్తుంచుకునే ప్రసక్తే లేదు. అందువల్ల పాము ఎవరిపైనా ప్రతీకారం తీర్చుకోదు. కానీ మీరు దాని దారికి అడ్డొస్తే, దానికి ప్రమాదమని అనిపిస్తే అది కాటు వేస్తుంది. అయితే చనిపోయిన పాము చుట్టుపక్కన చుట్టలు చుట్టుకుని ఉన్న మరో పాము ఉండడం మీరు చాలాసార్లు చూసే ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే దీని వెనుక ఒక శాస్త్రీయ కారణం కూడా ఉంది. పాము చనిపోయినప్పుడు దాని శరీరం నుంచి ఒక ప్రత్యేకమైన వాసన రావడం మొదలవుతుంది. ఈ వాసన దాని జత పామును ఆ పాము వైపు ఆకర్షిస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే, పాము ఎవరిపైనా ప్రతీకారం తీర్చుకోదు. అది తనకు ముప్పు ఉందని భావించినప్పుడు మాత్రమే దాడి చేసి కాటువేసే అవకాశముందని సైంటిస్టులు చెబుతున్నారు.